అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం శ్రీ లక్ష్మీ చెన్నకేశవాయ నమః. బౌద్ధ బంధువులు తెలియపరిచేమనగా మనకు శ్రీ లక్ష్మీ చెన్నకేశస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు 10వ తారీఖు నుంచి మనకు 18 వరకు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు ఉంటాయి. 10వ తారీఖు పాడ్యమి రోజు స్వామివారికి అలంకారాభిషేకన, 11వ రోజు స్వామివారికి అంకురార్పణము, 12వ రోజు ధ్వజారోహణము, 13వ రోజు స్వామివారికి తిరుకల్యాణం అత్యంత వైభవంగా సాయంత్రం 7 గంటలకు జరుగుతుంది. ఈ విధంగా 5వ రోజు మనోహరమైన సేవలు, 6వ రోజు షష్ఠి అనగా చిన్న రథము పుష్పరథము, సప్తమి అనగా పెద్ద రథము మరియు శకటోత్సవము బండ్లు ఈ విధంగా అత్యంత జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవంలో వచ్చే భక్తాదులు 1,00,000 జనాలతో కూడుకొని మనకు బెంగళూరు నుండి, కర్ణాటక నుండి, మహారాష్ట్ర నుంచి అనగా భక్తులు కొడంగల్, కోస్గి, తాండూరు, హైదరాబాదు, ఎక్కువ హైదరాబాద్ నుంచి ఎక్కువ వస్తారు. కర్నూలు, కడప, అనంతపురం ఈ విధంగా మన చర్చల నుంచి మొదలుకుంటే బెంగళూరు వరకు భక్తులు అత్యంత 1,00,000 జనంతో దగ్గరకు వచ్చి భక్తులు ఆ స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత వారి కోరికలు అనుకూలంగా 100% తప్పకుండా జరుగుతాయి. ఈ విధంగా స్వామివారికి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. 1,00,000 జనంతో ఆ రథసప్తమిలో రథం కూస్తారు. ఈ విధంగా స్వామివారు ఇలవేల్పుగా ఉంటాడు వంశపారంపరంగా. మరియు అఖిలాండకోటి బ్రహ్మాండానికి దేవాలయము స్వామి స్వయంభు 1100 సంవత్సర దేవాలయము. ఈ విధంగా ఇక్కడ దాసంగం పెట్టుకొని స్వామివారికి ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేసి తర్వాత క్షేత్రపావుడు కాబట్టి మరియు చెన్నకేశ్వర స్వామికి దేవాలయానికి 11 ప్రదక్షిణ చేసి కొడితే వాళ్ళ కోరికలు అనుకూలంగా సిద్ధిస్తుంది చెప్పని ఇక్కడ ప్రసిద్ధిగాంచిన విన్నపమని చెప్పగలుగుతున్నాను. అది ఇదే గ్రామము. ఇప్పుడు చెన్నకేశ్వర స్వామి టెంపుల్, చెన్నకేశ్వర స్వామి రథోత్సవం ఇది మన రథసప్తానికి స్టార్ట్ అవుతుంది. ప్రతి ఇయర్ కూడా ఒకసారి జనవరి లాస్ట్లో వస్తుంది, ఒకసారి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో వస్తుంది. ఇది ఇక్కడ నుండి ఎక్కడెక్కడ నుండి చాలామంది ఈ స్టేట్ నలుమూలల నుండి ఈ జాతరకు భక్తులు రావడం జరుగుతుంది. వాళ్లకు అసౌకర్యం కలగకుండా ఈ స్నానాలకు కానీ వేరే ఇబ్బందులు లేకుండా పోలీసు సిబ్బంది కానీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు. మాకు ఈఓ గారు కూడా దీప్తి రెడ్డి అని వచ్చింది, ఆమె కూడా చాలా మంచిగా యాక్టివ్గా చేస్తున్నది. మేము కూడా నిన్న ఈ ఎంట్రికలు ఇవన్నీ టెండర్లు కూడా 5-6 లక్షల రూపాయలు ఎక్కువ దేవునికి ఎక్కువ వచ్చింది. ఇప్పుడు కూడా మేము ఎలాంటి ఇబ్బందులు లేకుండా పబ్లిక్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము అందరం కమిటీ మెంబర్స్ కానీ కమిటీలు కానీ ఇక్కడ ఉన్న ఎక్స్ సర్పంచ్ కానీ వీళ్ళు కమిటీ మెంబర్స్ కానీ అందరం మేము దాదాపు 8 రోజుల నుండి మొత్తం పనులు ఇడిచిపెట్టుకొని జాతర కొరకు మేము తిరుగుతున్నాము, చేస్తున్నాము. ఎలాంటి ఇబ్బందులు మేము జరగనీయకుండా మేము భక్తులకు సౌకర్యం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అన్నదానాలు కూడా ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి మేము అనుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.